నల్గొండ కాంగ్రెస్లో వార్ మరింత ముదురుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అయ్యారు. నా నియోజకవర్గంలో తిరగడానికి నువ్వెవరి అంటూ మందుల సామేల్ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదు, ఎవరి జేబు సంస్థ కాదు అంటూ విమర్శిస్తున్నారు. మందుల సామేల్ని గెలిపించింది మేమే అంటూ కొందరు కూతలు కూస్తున్నారని, నువ్వు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు బీజేపీ నుంచి వచ్చావు అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మునుగోడులో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన దద్దమ్మ అంటూ చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు మందుల సామేల్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దయాదాక్షిణ్యాల మీద గెలిచావు, నువ్వు నీ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టు అంటూ విమర్శిస్తున్నటువంటి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నల్గొండ మునుగోడు ప్రజల కోసం పనిచేయండి, మా నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి మీరెవరు, నా నియోజకవర్గంలో నా హక్కుల్ని కాలరాస్తున్నారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అలాగే రాజగోపాల్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిచ్చి లేచిందని, మెంటల్ లేచిందంటూ కామెంట్ చేశారు. అలాగే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు అంటూ కూడా సామేల్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తన నియోజకవర్గంలో తుంగతుర్తిలో కోమటిరెడ్డి బ్రదర్స్ డామినేషన్ ఎక్కువైందని, ఇక్కడ గెలవలేక బీజేపీకి పోయి బీజేపీ నుంచి వచ్చి ఇక్కడ మా నాయకులు, మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క దయాదాక్షిణ్యాలతో గెలిచిన నువ్వు ఇక్కడ దౌర్జన్యం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అంటూ రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తూ, అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దంటూ కూడా సామేల్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సో అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు, ఎందుకు ఇంత సంచలనంగా మారింది, ఒక్కసారి సామేల్ ఏమన్నారో చూద్దాం. మెంటల్ ఖరాబ్ అయ్యి మందుల సామేల్ ఎంపీలు అయింది, జ్ఞాపకం మర్చిపోయింది. ఆయన మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యొచ్చా నువ్వు వస్తావు, ఇక్కడ ఎమ్మెల్యే కూడా సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపు కాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరో చేస్తా ఉన్నాను. నేను ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్క గారిని మరో చేస్తా ఉన్నా నేను, ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారికి మనం చేస్తున్నా. నేను మా మీద వివక్ష జరుగుతా ఉంది, మా మీద వివక్ష జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ ఆడ గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళలో ఇట్లా ఉందని. నాకు సమాధానం చెప్పాలి. నల్లగొండనా మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా, బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామేల్ అంటాడు. ఖబర్దార్. బక్క చిక్కిరగ్గర కూడా గారి మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నిఖార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందో కూడా మనం చేస్తున్నాను. నేను మేము వెనకటి నుంచి సావుల దప్పు కొట్టేది మేమే, సంబరాలు దప్పులు కొట్టేది మేమే, సమరాలు దప్పు కొట్టేది మేమే. కనుక మీరిట్లే చేస్తే సమర స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను నేను. అందుకోసమనే మమ్మల్ని ఈనాటి హీనంగా వీళ్ళేంద్ర ఘోషగాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది, మీకు సమాధానం చెప్తానని కూడా హెచ్చరిస్తున్నాను నేను.
ఏమనుకుంటారు మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఏమైనా లేరు. మా సీటు మీద మీ పెద్దరైంది, మా నియోజకవర్గం మీ పెద్దరైంది. నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే నువ్వు ఆనాడు పోయింది, కథం అయిపోయింది. ఈడ రిజర్వేషన్ అయిందిరా. భారత రాజ్యాంగం కల్పించింది. నీ దయదక్షిణ ఏమైనా ఎవరు దయదక్షిణ రాలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ప్రకారం మాకు సీట్ వచ్చింది. 52,000 మేరతోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, యువతరం, రైతాంగం అందరు కలిసి ఒక తెలంగాణ ఉద్యమకారుడికి మన ఓటేయాలంటే నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాం. కానీ నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. 68,000 మెజార్టీ ఇచ్చిన నగరకాలను నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. అంటే మీ ఇంకో నియోజకవర్గాలు మాట్లాడదు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలన కోసం ఒక్కనాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఒక్కనాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు మాట తీయరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్నా నేను. 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టుకి ఇవ్వండి, బర్జ్ చేయండి. 106 గ్రామాలలో ఇయ్యాల లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నీళ్ళు పట్టుకోవచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను తిండి లేక తిప్పలు లేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం ఇచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతలు మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీదులు ఏంటిది? మండలపాటి నేను 9 మంది మండలపాటి అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేతాము. నీకెక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బరికి రావని కూడా హెచ్చరిస్తున్నాను. నా నియోజకవర్గంలో ఏలు పెడితే బాగోదు ముందే చెప్తున్నా అంటూ హెచ్చరిస్తున్నారు మందుల శామ్యూల్. అసలు ఏం జరుగుతుంది? అచ్యుత్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి అచ్యుత్. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మందుల శామ్యూల్ చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు, చాలా సీరియస్గా. సో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి? మొత్తం కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఇలా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పొచ్చు. హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా కూడా ఆ మంత్రి, అదే విధంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు నా పర్మిషన్ లేకుండా నా నియోజకవర్గం తుంగతుర్తిలో ఎలా అడుగు పెడతారు అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకానొక సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటల్ లేసిందని కూడా అతను వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని అన్నిటికీ కారణం మొన్న ఎవరైతే దీనికి సంబంధించిన ఆ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నప్పుడు అతనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అభిమానిగా ఉన్న ఒక వ్యక్తి అతను చనిపోయాడు. ప్రమాదంలో చనిపోవడంతో, సందీప్ అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోవడంతో కూడా అంటే అప్పటి నుంచి కూడా పార్టీ కొరకు చాలా కష్టపడ్డాడు అనే ఉద్దేశంతో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కూడా అతను మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. నందు ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ వచ్చినప్పుడు అతనితో పాటు భారీగా కాన్వాయ్ వచ్చినట్టు పడుతుంది. ఆ క్రమంలో కూడా ఎవరైతే ఇక్కడ దీనికి సంబంధించిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కూడా సమాచారం లేదు. ఈ రోజు కూడా అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన క్రమంలో కూడా ఇతనికి ఎవరైతే ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఉన్నాడో మందుల శామ్యూల్కు చెప్పకపోవడంతో కూడా ఒక్కసారిగా ఆగ్రహం కూడా వ్యక్తమయ్యేస్తుంది.
తుంగతుర్తి నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి, మీ మునుగోడు, మీ నల్గొండ మీరు అక్కడ చూసుకోవాలి, కానీ మా తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చి మీ పెత్తనం ఏంటి? మీకు ప్రోటోకాల్ తెలియదు, మీకు ఏం తెలియదు, ఒక ఎమ్మెల్యేని పిలవాలన్న ప్రోటోకాల్ కూడా తెలియదు, మీకు పిచ్చులు వేసాయని కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే తుంగతుర్తి నియోజకవర్గంలో మండల పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులకు సంబంధించిన మొన్న చర్చకు వచ్చింది. దాంట్లో కూడా కొంతమంది ఏదైతే వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్, అదే కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పార్టీలో పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, మండల పార్టీ అధ్యక్షులుగా ఇవ్వాలని కూడా వారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు మందుల సామ్యాలు మాత్రం లేదు. మందుల సామ్యాలకు సంబంధించిన వర్గానికి సంబంధించిన మందుల సామ్యాలు అంటే ఇంతకుముందు గతంలో వేరే పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కూడా ఈ మండల పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తున్నారు. ఇచ్చిన కాబట్టి ఈ రెండు వర్గాలు కూడా వర్గపోరు ఎక్కువైన పరిస్థితి కనపడుతుంది. కోమారెడ్డి బ్రదర్స్ కి సంబంధించిన వాళ్ళేమో పాత క్యాడర్ కావాలని వాళ్ళు చూస్తున్నారు, ఇతనేమో నాకు సంబంధించిన క్యాడర్ కావాలని కూడా మందుల సామ్య ఇరు వర్గాలు కూడా మధ్యన రాళ్ళదారి కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో కూడా మొత్తం కూడా ఇప్పుడు ఎవరైతే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తుంగతుర్తి నియోజకవర్గం మీద కూడా చెలాడిస్తూ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన దానికి మీ పెత్తనం ఏంటి, ఇక్కడికి వచ్చి మీరు రాజకీయం చేయడం ఏంటి అని కూడా అతను ఘాటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఒక తుంగతుర్తి, నకెరకల్లు ఈ రెండు నియోజకవర్గాల మీద మీ పెత్తనం ఏంటి, మీ పెత్తనం ఎందుకు మీ పెత్తనం వ్యవహరిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒక సందర్భంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత నువ్వు బీజేపీ పార్టీకి ఎందుకు వెళ్ళావు, బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తు రాలేదు, అప్పుడు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వాళ్ళందరూ కూడా తిట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు అతను ఇప్పుడు మందుల సామ్యాలు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే తుంగతుర్తి నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో మీరు కాలు ఎట్లా పెడతారు, మీరు నాకు తెలియకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎందుకు వస్తామని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఇప్పుడు మంత్రి పదవులో వచ్చే అవకాశం ఉంది. మంత్రి పదవుల్లో కూడా అతను కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఎవరికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళకి కానీ మంత్రి పదవులు ఇవ్వద్దు. ఇప్పుడు మీకు ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవులు ఉన్నారు, మంగళులు ఉన్నారు, ఎవరైతే ఎస్సీలు ఉన్నారు వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలన్న ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు మొత్తం కూడా దీని మీద మొత్తం కూడా నేను ఇటు ఖర్గేకు అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను ఫిర్యాదు చేస్తానని కూడా చెప్తున్నారు. కనీసం ఈ ప్రోటోకాల్ లేకుండా నాకు ఎలాంటి సమాచారం లేకుండా నా నియోజకవర్గంకి వచ్చి నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి, మొన్న భారీ కాన్వాయ్తో రాజగోపాల్ రెడ్డి రావడం, ఈ రోజు మంత్రి వెంకటరెడ్డి రావడంతో కూడా మొత్తం కూడా ఇతనికి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్టు పరిస్థితి. తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామాన్లనే ఎమ్మెల్యే జీర్ణించుకోలేక కూడా ఇలా మొత్తం కూడా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మీరు ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయలేదు. మనం కూడా అతను ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు పెట్టిన క్రమంలో కూడా ఏ సంక్షేమ పథకం బాగుందని కూడా మీరు చెప్పారు, ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఎప్పుడు కూడా మీరు విమర్శలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకే విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఈ రోజు నియోజకవర్గంలోకి వచ్చి నాకు చెప్పకుండా మీరు పెత్తనాలు చేస్తున్నారని కూడా అతను ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఈ వ్యవహారంలో ఇటు తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయంగా అవసరమైంది. ఏంటి, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని మరొక అదే పార్టీకి సంబంధించిన మంత్రి, అదేవిధంగా మరొక తోటి ఎమ్మెల్యే మీద కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని కూడా చాలా మంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అతను డిమాండ్ దాని మీద అతను ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాడు. నాకు తెలియకుండా నియోజకవర్గంలో ఎట్లా వస్తారు, ఎట్లా చేస్తారు అనేది కూడా మందుల సమయాలు మొత్తం కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది నందు. దీనికి సంబంధించి మరి అధిష్టానం ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇంత సీరియస్గా పబ్లిక్గానే ఇంత ఘాటు విమర్శలు చేస్తున్నారు, తన నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవుతున్నారని, దాంతోపాటుగా ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో కూడా కొన్ని సమస్యలు వీళ్ళ మధ్యలో ఉన్నట్లుగా కనిపించాయి. మరి అధిష్టానం ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ సర్ది చెప్పే ప్రయత్నం కానీ ఏమైనా ఉందా అసలు? రైట్ అండి. మొత్తం కూడా ఇప్పటికీ తుంగతుర్తి ఎమ్మెల్యే బాలస్వామిలో నేనే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా, నాకు ఇట్లా చేస్తారని కూడా చెప్తున్నాను. మొత్తం కూడా దీని మీద కూడా ఇప్పటికీ ఎంత బహిర్గతంగా ఒక ప్రెస్ మీట్, ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక ఉన్నత స్థానంలో ఉన్న మంత్రి, అదేవిధంగా తోటి ఎమ్మెల్యే, ఇతనికి సంబంధించిన ఎమ్మెల్యేని కూడా ఇట్లా ఒకటే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అన్నారు, ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఈ విధంగా ఘాటు వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు మిగతా ఎవరైతే ప్రతిపక్షాలకు కూడా ఒక
అవకాశం ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఉంటే వీళ్ళు చూసుకోవాల్సింది ఉండదు, తర్వాత చూసుకోవాల్సింది. కానీ ఇటు మీడియా సమావేశం పెట్టి ఈ రోజు ఇంత ఘాటు వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. మందుల సామెలు ఎంత ఆవేశంగా ఆక్రోషంగా మాట్లాడుతున్నాడు అంటే అంత ఆవేశంగా మాట్లాడుతా అంటే అతనికి కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా పట్టు తగ్గుతుందేమోనన్న అంటే ఇటు మంత్రి కోమరెడ్డి బ్రదర్స్ కు కొంచెం మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆ మాస్ ఫాలోయింగ్ ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలోకి వెళ్తే ఇటు తుంగతుర్తి నియోజకవర్గం, ఇటు నకరికల్ నియోజకవర్గం రెండు పక్కనే ఉంటాయి. రెండు కూడా ఎస్సీకి కేటాయించిన నియోజకవర్గం కాబట్టి మొత్తం కూడా మీ ఆధిపత్యం ఏంటి అనేది మాత్రం ఈయన ప్రత్యేక వర్షంతో కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీనిపై కూడా ఇప్పటికి అధిష్టానానికి మరి అధిష్టానం ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఇటు మరి ఎవరికి ఇటు అధిష్టానం కూడా దీని మీద ఎట్లా ఉండబోతుంది అనేది కూడా మనకు వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ అచ్యుత్. మొత్తం మీద మందుల సామ్యూల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. కంప్లైంట్ కూడా చేస్తానని చెప్తున్నారు. తన నియోజకవర్గంలో అనవసరంగా వేలు పెడుతున్నారని చెప్తూనే ఇంకా చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత అగ్రెసివ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.